ఈ రోజు అంశం ఏంటో తెలుసా? యెహోవాను ఆశ్రయిస్తే కలిగే మేలులు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. 118వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు అంశం ఏదో తెలుసా? మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా ప్రియ సహోదరి సోదరులు, లోకంలో చాలా మంది మేలు పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు, ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ మేలు చూడలేకపోతూ ఉంటారు. కానీ దేవుడు ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మనిషిని నమ్మొద్దు, ఏ రాజును నమ్మొద్దు, నన్ను ఆశ్రయించు, నీకు మేలు. హల్లెలూయా. చూడండి, ఈ జీవం కలిగిన మాట చాలా జాగ్రత్తగా మనం విన్నారు. ఈ మాటలు నీవు విశ్వసించినట్లయితే, ఈ మాటలు నీ హృదయంలో దాచుకొని నమ్మినట్లయితే నీ జీవితంలో ఆ మేలును చూస్తాం. చాలా మంది వాళ్ళ మనసును నమ్ముకుంటారు, చాలా మంది వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకుంటారు. వినాలి జాగ్రత్తగా. వాళ్ళకున్న మైండ్ని నమ్ముకుంటారు, వాళ్ళకున్న బంధువులు నమ్ముకుంటారు, వాళ్ళకున్న అధికారులు నమ్ముకుంటారు, వాళ్ళకున్న ఆస్తిని నమ్ముకుంటారు, వాళ్ళకున్న ఆయా విషయాలను నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు, లేదా వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. అట్టి వారి జీవితాల్లో మేలులు భవిష్యత్తులో కనపడవు. భూమి ఆకాశము గతించిన నా మాట గతించదని సృష్టికర్తైన దేవుడు చెప్తున్న మాట ప్రకారం మనం రాజును నమ్మకుండా, ఏ మనుషులను నమ్మకుండా యెహోవాను ఆశ్రయించినట్లయితే ఎన్ని గొప్ప మేలులో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఇంచుమించు 6 రకాల మేలులు మనం చూడబోతున్నాం. ఈ 6 రకాల మేలులు నీకోసమే ఈ సమయంలో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 6 రకాల మేలును పొందుతాం. నీ మనసును నమ్ముకోవద్దు, నీ మనసు నేను పాడు చేస్తుంది. నీ జ్ఞానం ఉందే, కుయుక్తి కలిగిన జ్ఞానం, దాన్ని నమ్ముకుంటారు చాలా మంది. నీ సుబుద్ధి ఉందే, నీ సుబుద్ధిని నమ్మొద్దు. ఈ లోకంలో ఏ మనుషుని కానీ, ఏ అధికారిని కానీ ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు మట్టి పాలైపోతారండి. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు కనుక వారు నమ్మొద్దు. దేవుడు శాశ్వతుడు, దేవుడు అల్ఫయు ఓమేగా అన్న దేవుడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. మరి అలాంటి దేవుని నమ్ముకుంటే లేదా ఆశ్రయిస్తే నీకెంత మేలు తెలుసా? ఈ సమయంలో ఆ మేలును మనం చూద్దాం. నెంబర్ 1, దేవుణ్ణి ఆశ్రయిస్తే, యెహోవాను ఆశ్రయిస్తే నెంబర్ 1 మేలేందో మనం చూద్దాం. చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 4వ వాక్యం నుంచి చదువుకుందాం. చదువునైనా. ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని స్తోత్రం. మనుషులు నమ్మేదానికంటే, రాజులు నమ్మేదానికంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏటా మేలు? బ్రతకగలం. హల్లెలూయా. నెంబర్ 1 మేలేంటో తెలుసా? నా సహోదరి సోదరుడా, యెహోవాను ఆశ్రయించు. నీ కష్టకాలంలో దేవుని ఆశ్రయించు, నీ బాధల్లో దేవుని ఆశ్రయించు. నీవు బ్రతకలేకపోతున్నావే, జీవనాధారం చేత బ్రతకలేకపోతున్నావే, అలాంటి టైంలో ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా, నీవే నా దిక్కు, నీవే నా సహాయకుడివి, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవు తప్ప మరొకరు లేరు, మరొకరు నేను ఆశ్రయించటం లేదు అని ఆయన కౌగలించుకొని ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? బ్రతికించేటట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో కాదు నేను పోషించేది, ఎవరో కాదు నేను బ్రతికించేది, ఎవరో కాదు నేను సహాయం చేసేది. భూమిని ఆకాశమును కలుగజేసిన సర్వోన్నతుడైన దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరుడా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్న మాట ఏదో తెలుసా? మరొకసారి చదువుకుందానా?
ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. చూసారా, నువ్వు బ్రతకాలంటే, మంచిగా బ్రతకాలంటే, మంచి ఆరోగ్యంతో బ్రతకాలంటే, మంచి పోషణతో బ్రతకాలంటే, మంచి సెక్యూరిటీతో బ్రతకాలంటే, కృపాక్షేములతో బ్రతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలా. ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, బేతేలును ఆశ్రయించొద్దు. బేతేలు అనే ప్రాంతం ఉంది కదా, బేతేలు అనే మందిరం ఉంది కదా, దాన్ని మీరు ఆశ్రయించొద్దు. దేవుడైన నన్ను ఆశ్రయించండి, యెహోవాని నన్ను ఆశ్రయించండి అంటాడు. చదువుదా మాటలు. తర్వాత మాట, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేషేబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యకముగా చెరపట్టబడబోవును, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, కంటిన్యూ చేద్దామా. ఆశ్రయింపుని ఎడల బేతేలులో ఎవరను ఆర్పవేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. ఓ సోదరి సోదరుడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలును ఆశ్రయించొద్దు, బెర్షెబాను ఆశ్రయించొద్దు. ఒకవేళ ఆశ్రయిస్తే దాన్ని శూన్యము చేసేస్తాను, అది కనబడకుండా అగ్ని వేసి కాల్చేస్తానంటాడు. నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో దాన్ని లేకుండా చేస్తాడు దేవుడు. నన్ను ఆశ్రయించు కుమారుడా, నన్ను ఆశ్రయించు, నేను నిన్ను బ్రతికిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి చెప్పడానికి ప్రయత్నించే నేర్చుకుందాం. దేవుని ఆశ్రయిస్తే, యెహోవాను ఆశ్రయిస్తే మనం ఏం చేయబడతాం? బ్రతుకుతాం. ఆయన సులభంగా, సుఖంగా, నెమ్మదిగా ఆయన బ్రతికించే రీతి ఆయన చేతిలో ఉంది కనుక ఎవరిని ఆశ్రయిద్దాం అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. మీరు బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలును ఆశ్రయించొద్దు, బేర్షెబాను ఆశ్రయించొద్దు. ఎవరిని ఆశ్రయించాలి? నన్ను ఆశ్రయించండి, అనగా యెహోవానైన నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. ఒకవేళ పొరపాటున బేతేలును ఆశ్రయిస్తే, గిల్గాలును ఆశ్రయిస్తే, బెర్షెబాను ఆశ్రయిస్తే దాన్ని నేను ఏం చేస్తాను? శూన్యము చేసేస్తాను, అగ్ని వేసి కాల్చేస్తాను అంటున్నాడు ఆయన. ఎవరిని ఆశ్రయిస్తున్నావు సోదరి సోదరుడా? దేవుని కుమార్తెగా ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు? నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావో వాడిని శూన్యపరుస్తాడు, వాడిని లేకుండా చేస్తాడు, అగ్నితో దహించి వేస్తాడు. నీకు ఆధారం లేకుండా పోతుంది, నువ్వు బ్రతకలేని పరిస్థితులు ఏర్పడతావు. నా సహోదరి సోదరుడా, నీవు నేను మన యెహోవాని ఏం చేద్దాం? ఆశ్రయిద్దాం. మన దేవుడిని ఏం చేద్దాం? ఆశ్రయిద్దాం. మనుషులను ఆశ్రయించొద్దాం. దేనిని ఆశ్రయించొద్దు ఈ లోకంలో. మన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మనల్ని ఏం చేస్తాడు? ఆయన బ్రతికిస్తాడు, సమృద్ధిగా బ్రతికిస్తాడు, క్షేమకరంగా బ్రతికిస్తాడు, సమాధానకరంగా బ్రతికిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయను గాక. హల్లెలూయా. నెంబర్ 1 పాయింట్ చూసాం. నెంబర్ 2 చూద్దాం. రాజును నమ్ముకోకుండా, మనుషులు నమ్ముకోకుండా యెహోవాను ఆశ్రయిస్తే నెంబర్ 2 వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. హల్లెలూయా. చాలు సహోదరి సోదరా, ఎవరిని ఆశ్రయించాలి మనం? ఇక్కడ అంటున్నాడు ఆయన, యెహోవాను ఆశ్రయించే వారందరూ కూడా ఏం చేస్తారట? సంతోషిస్తారు. నిజంగా నీవే నా దిక్కయ్యా, నీవే నా కొండయ్యా, నీవే నాకు ఆధారం అయ్యా, నీవు తప్ప నాకెవరు లేదయ్యా అన్న వాళ్ళ జీవితాలు చూడు, ఎంత సంతోషం ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత ఉల్లాసంగా ఉంటారో. కానీ దేవుని ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయిస్తే, ఆ లోకం అనే మనుషులు నీకు దూరం అయిపోయినప్పుడు, ఆ లోకం నిన్ను మోసం చేసినప్పుడు, ఆ లోకం నిన్ను నష్టపరిచినప్పుడు నీ జీవితంలో సంతోషం ఉండదు. మన దేవుడు మనల్ని నష్టపరుస్తాడా? మన దేవుడు మనల్ని మోసం చేస్తాడా? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు చనిపోయిన దేవుడు, మన కొరకు పరలోకం ఏర్పాటు చేసే దేవుడు, యుగయుగములో జీవించడానికి ఉన్నతమైన ఆ పరలోక స్థానాన్ని మన కొరకు ఎత్తిపెట్టే దేవుడు మనల్ని మోసం చేస్తాడా? మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆశ్రయించు? మోసం చేస్తే మనుషులు ఎందుకు ఆశ్రయిస్తావు? మోసం చేస్తే నీ హృదయాన్ని ఎందుకు నమ్ముకుంటావు?
మోసం చేసి నీ వాళ్ళని ఎందుకు నమ్ముకుంటావు? అధికారులు ఎందుకు నమ్ముకుంటావు? రాజులు ఎందుకు నమ్ముకుంటావు? దేవుడు అంటున్నాడు ఇక్కడ, నన్ను నమ్ముకో, లేదా నన్ను ఆశ్రయించు. మరోసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు. హల్లెలూయా. నిజముగా ఎవరినైనా నిజమైన విశ్వాసాన్ని పిలిచి, అమ్మా నీ జీవితంలో సంతోషం ఉందా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా నా జీవితంలో నిజంగా సంతోషం ఉందయ్యా. ఎవరిచ్చారు సంతోషం? మన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు. హల్లెలూయా. మన ప్రభువైన దేవుడు ఇచ్చాడు అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. అదే లోకంలో ఎంతో ఉన్నా, ఎంతో హోదా ఉన్నా, వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉందని అడుగు, తాత్కాలికమైన సంతోషం గురించి చెప్తారు. కానీ నిజంగా దేవుడిని ఆశ్రయించే వారి జీవితంలో శాశ్వతమైన, చెప్పండి, సంతోషాన్ని దేవుడు ఇస్తారు. అసలు సంతోషం ఏడుందంటే ఆయనలోనే ఉంది, ఆయన సన్నిధిలోనే ఉంది. కీర్తన 16వ అధ్యాయం 11వ వాక్యం చదివితే, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, చదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖముల కలము. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించు. కష్టకాలంలో, బాధల్లో, అనేక విషయాల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, ఇంకెవరిని ఆశ్రయించు. మనుషులను ఆశ్రయించొద్దు, రాజులను ఆశ్రయించొద్దు, నీ దేవుణ్ణి ఆశ్రయించు. నీకున్న కష్టకాలంలో మొరపెట్టు, ప్రభా అని ఆయన పాదాలు పట్టు. నా సమస్య ఇదినైనా, నా కష్టం ఇదినైనా, నా వ్యాధి ఇదినైనా, నా బాధ ఇదినైనా అని నువ్వు మొర్రపెట్టినట్లయితే దేవాది దేవుడు నీ జీవితాల్లో అద్భుతమైన సంతోషాన్ని ఇస్తాడు. ఎందుకంటే సంతోషం ఆడుంది, ఆయన సన్నిధిలోనే ఉంది, ఆయనలోనే ఉంది. ఆ సంతోషం నీకు ఇస్తాడు. ఒకనొక రోజు 10 మంది కుష్ఠరోగులు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. కుష్ఠరోగంతో కుమిలిపోతున్నారు, కుష్ఠరోగంతో వేదన పడుతున్నారు, కుష్ఠరోగంతో అవమానం పడుతున్నారు, కుష్ఠరోగంతో కుంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో యేసు ప్రభుని గురించి విన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నారు తెలుసా? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించాయని కేకలు వేసి ప్రార్థన చేశారు. అనగా ఆయన ఆశ్రయించారు. అందుకు మునుపు ఎవరిని ఆశ్రయించారో, ఎవరి దగ్గర వాళ్ళకి సంతోషం కలిగిన, ఎవరి దగ్గర వాళ్ళ జీవితంలో రోగం పోనా, ఎవరి దగ్గర వాళ్ళకి ఆనందం కలగల, ఎప్పుడైతే ఆయన ఆశ్రయించారో, ఎలా ఆశ్రయించారంటే వాళ్ళు దావీదు కుమారుడు అని ఆశ్రయించారు. మమ్మల్ని కరుణించమని ఆశ్రయించారు. వెంటనే ఏం జరిగింది తెలుసా? చదవడానికి ప్రయత్నం చేద్దామా? లూకా సువార్త 17వ అధ్యాయము. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము, దయచేసి మరి 13వ వాక్యం చదువుకున్నాం. యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరచుకోమని వారితో చెప్పిన. హల్లెలూయా. వారు ఎవరిని ఆశ్రయించారండి? కృంగిపోతున్న వారు, విలువలేని వాళ్ళు, అవమానం పొందుతున్న వాళ్ళు, ఏమండి నశించిపోతున్న వారు ఎవరిని ఆశ్రయించారంటే దేవాది దేవుణ్ణి ఆశ్రయించారు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించారో దేవాది దేవుడు చెప్తున్నాడు, మీరు 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 ఇదిగో మీ దేహాలని యాజకుడికి కనపరుచుకున్నాను. వెంటనే వాళ్ళు వెళుతూ ఉండగా, యాజకుల దగ్గరికి వెళుతూ ఉండగా అద్భుతమైన దేవుని యొక్క వాక్కు వారిని స్వస్థపరిచేసింది. హల్లెలూయా. కుష్ఠరోగం నుంచి విడుదలైపోయారు. ఆ రోగం తొలగిపోయింది, ఆ బాధ తొలగిపోయింది, ఏమండి అవమానం తొలగిపోయింది, ఆ కుషించిపోతున్న జీవితం తొలగిపోయింది. ఇప్పుడు వారి జీవితాల్లో సంతోషం వచ్చింది. అయితే వారిలో ఒక్కడు మాత్రమే పరిగెత్తుకుని వచ్చి ఆ సంతోషంతో ఆనందంతో దేవుని స్తుతిస్తున్నాడు. 15వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. హల్లెలూయా. వాడి జీవితంలో ఆ ఆనందాన్ని, కృతజ్ఞతాస్తుతి చెల్లించే ఆనందాన్ని ఎవరిచ్చారు? ఆ సంతోషాన్ని ఎవరిచ్చారు?
ఎందుకు ఇచ్చాడు దేవుడు వారికి? యెహోవాను అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేశాడు? ఆశ్రయించారు కాబట్టి వారి జీవితాల్లో ఏమిచ్చాడు దేవుడు? సంతోషం ఇచ్చాడు. యెహోవాను ఆశ్రయిస్తే వచ్చే రెండవ ఆశీర్వాదం ఏమి విన్నాం? సంతోషము. హల్లెలూయా. అనగా నీకున్న కష్టం, నీకున్న వ్యాధి, నీకున్న బాధ, నీకున్న శ్రమ దేవుడు తొలగించేవాడై ఉన్నాడు. నీ జీవితాల్లో తిరిగి సంతోషం ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకే కీర్తన 5వ అధ్యాయంలో మనం చదివాం ఇందాక 11వ వచనంలో, యెహోవాను ఆశ్రయించేవారు సంతోషిస్తారు. యెహోవా సన్నిధిలోనే సంతోషం ఉంది. ఆ సంతోషం ఎవరు పొందారు? కుష్ఠరోగులు ఎంతో సంతోషాన్ని పొందారు. అయితే వారిలో ఒకడు మాత్రమే సంతోషం వచ్చి యేసయ్యను గణపరిచాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ సమయంలో నీవు నేను మనం ఆయన మాత్రం ఆశ్రయించాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించాలి. ముందు దేవుణ్ణి ఆశ్రయించి ఆ తర్వాత ఎవరినైనా పలకరిస్తే, ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళితే వారికి దేవుడే దయ పుట్టిస్తాడు. ముందు మనం ఏం చేస్తాం తెలుసా? మనకున్న చెడ్డ అలవాటు ఏందో తెలుసా? ముందు మనుషులను ఆశ్రయించేసి ఆ తర్వాత చూద్దాం అని చెప్పి తర్వాత దేవుడి కాడికి వచ్చి ఆయన ఆశ్రయిస్తాం. అందుకే దేవుడు మన జీవితాల్లో మేలు చేయలేడు. మన జీవితాలలో బ్రతుకు తెరువు ఇవ్వలేడు. మన జీవితాల్లో సంతోషం ఇవ్వలేడు. కానీ ఈ రోజు నుంచి అయినా ఎవరిని ఆశ్రయిద్దాం? వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎవరిని ఆశ్రయిద్దాం? మరి దేవుని ఆశ్రయిద్దాం. ఆయన మన జీవితంలో రెండో పాయింట్గా సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇక మూడవదిగా మన దేవుడిని మనం ఆశ్రయిస్తే, యెహోవాను ఆశ్రయిస్తే మనకు కలిగేదేందో మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతర గ్రంథము దయచేసి 13వ అధ్యాయము చూడండి. నా సహోదరి సోదరా, 13వ అధ్యాయము తీసినట్లయితే 16వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించి ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిని గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత చెయ్యమందిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సోదరి సోదరా, యూదా వారు యెహోవాను ఆశ్రయించుట చేత ఏం పొందారంట? జయము పొందారు. మూడో ఆశీర్వాదం, మూడో మేలు తెలుసా? యెహోవాను ఆశ్రయిస్తే మనము జయము పొందుతాం. ఎక్కడ పొందుతాం? పాపములో జయం పొందుతాం. ఏమండి? సాతాను మీద జయం పొందుతాం. లోకాశుల మీద జయం పొందుతాం. యెహోవాను ఆశ్రయించాలి. ప్రభువా, నిన్ను జయించలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో ఇలాంటి వాటిగా నేను లోనైపోతున్నాను ప్రభువా, ఇదిగో నేను బలహీన పడిపోతున్నాను ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నేను సన్నగిలిపోతున్నాను ప్రభువా, తండ్రి నీకు దూరం అయిపోతున్నాను ప్రభువా, సాతానుని ఓడిస్తున్నాడు ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే శత్రువును మనం ఏం చేస్తాం? జయిస్తాం. నీ శరీరాన్ని జయిస్తావు, నీ మనసును జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, శత్రువనే సాతాను కూడా జయిస్తావు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎవరినో ఆశ్రయించారు. కానీ యూదా వారు ఎవరిని ఆశ్రయించారంట? యెహోవాను ఆశ్రయించారు. యూదులలో మంచోళ్ళు ఉన్నారు కానీ ఇశ్రాయేల్లో మంచోళ్ళు ఎక్కువ మంది లేదు. ఇశ్రాయేలు రాజులు భయంకరమైన మనుషులు, యూదా రాజులు మంచోళ్ళు కొంతవరకు. నా సహోదరి సోదరా, ఇక్కడ గమనించినట్లయితే మరొకసారి 16వ వచనం చదువుకుంటే, ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. ఎందుకు పారిపోయారు వాళ్ళు? చెప్పాలి. యూదా వారి ఎదుటి నుండి ఇశ్రాయేలు వారు ఎందుకు పారిపోయారు? ఇశ్రాయేలు వారు దేవుని ఆశ్రయించలేకపోయారు, యూదా వారు దేవుని ఆశ్రయించారు. ఏమండి, నీ ఎదుట ఎవరైనా
నిలవలేకుండా పారిపోవాలంటే నువ్వెవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. నీకు విజయం రావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? మన దేవుని ఆశ్రయించాలి. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆశ్రయించలేకపోయారు, యూదులు దేవుని ఆశ్రయించారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు యూదులు ఎదుట నిలవలేక పారిపోయారు. ఇప్పుడు ఒకసారి 17వ వచనం కూడా చదువుకుందాం. 17వ వచనం. అబీయను అతని జనులను వారిని ఘోరముగా సంహరించి, అనగా అబీయను ఎవరంటే యూదుడు, అతని జనులు ఎవరంటే యూదులు గనుక ఇశ్రాయేలు వారిని ఘోరముగా సంహరించి ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఎంత భయంకరమో చూడండి. 5 లక్షల మంది పరాక్రమశాలులు యూదులు ఎదుట నిలవలేక యూదుల చేతిలో హతులైపోయారు. ఎందుకు వీళ్ళు విజయం సాధించారంటే, ఎందుకు వీళ్ళు యుద్ధంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగారంటే, యూదులందరూ కలిసి యెహోవాను ఆశ్రయించారు. నీకు విజయం కలగాలంటే, జయము పొందాలంటే, అన్ని విషయాలు జయం పొందాలంటే ఎప్పటికప్పుడు దేవుని ఏం చేయాలి? మనం ఆశ్రయించినప్పుడు నువ్వెక్కడ ఓడిపోతున్నావో, ఏదైతే నీ శత్రువుగా ఉండి ఓడిస్తుందో దాన్ని జయించాలంటే మన దేవుని ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను బతకలేకపోతున్నానయ్యా, నేను జయించలేకపోతున్నాయ్యా, నాకు బలం చాలదయ్యా, నేను ఒట్టివాడినయ్యా, నేను బలహీనుడు ప్రభు అని చెప్పి మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని కౌగిలించుకొని ఆయన పాదాలు పట్టుకోవడమే ఆయన మనము ఆశ్రయించడము. యూదా వారందరూ ఏం చేశారు? ఆ రీతిగా దేవుని ఆశ్రయించగా 18వ వాక్యాలు మనం చూసినట్లయితే ఏం జరిగిందో చూద్దాం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము పొందిరి. హల్లెలూయా. ఏమొందారు? జయం పొందారు. వారు తగ్గించబడ్డారు. ఎవరు తగ్గించబడ్డారు? ఇశ్రాయేలు తగ్గించబడ్డారు. ఎందుకు తగ్గించబడ్డారు? వాళ్ళు దేవుని ఆశ్రయించలేదు కాబట్టి వాళ్ళ సంఖ్య తగ్గించబడింది. ప్రియ సహోదరి సోదరా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితంలో అన్ని తగ్గించబడతాయి. ఆర్థికంగా తగ్గిపోతాం, ఆరోగ్యంగా తగ్గిపోతాం, సంతోషంలో తగ్గిపోతాం, బ్రతకడంలో తగ్గిపోతాం. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీవెప్పుడు దాని అంతకంతకు వర్ధలతో విజయాన్ని పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపము నిన్ను ఓడిస్తుందో, ఏ వైన్ నిన్ను ఓడిస్తుందో, ఏ బంధు పదార్థం ఓడిస్తుందో, ఏ పాపం ఓడిస్తుందో దాన్ని నువ్వు జయించాలంటే, దాని మీద జయం పొందాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించినప్పుడు దాన్ని జయించే శక్తి, జయము మన దేవుడు మనకు ఇస్తాడు. కనుక 3వ ఆశీర్వాదం మనం చూసాం. యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడే. ఏంటా మేలంట? ఏంటా మేలు? జయము పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం పొందుతాం? జయము పొందుతాం. ఏం పొందుతాం? జయము పొందుతాం. ఇక 4వ మేలు ఏంటో చూద్దాం. యెహోవాను ఆశ్రయిస్తే వచ్చే మేలు 4వదిగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించితిమి. చూడండి, యూదా వారు అనుకుంటారు, యూదా ప్రజలందరూ అనుకుంటారు, మనము మన దేవుడిని యెహోవాను ఆశ్రయించితిమి గనుక ఆయన మన చుట్టూను నెమ్మది కలిగజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగజేశాడు? నెమ్మది కలిగజేస్తాడు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో శత్రువును ఓడించి, దేవుణ్ణి నీకు జయమిచ్చి, 3వ ఆశీర్వాదం, 3వ మేలు, 4వ మేలు ఏంటంట? నెమ్మది. శత్రువు ఓడిపోతే నీకు మేలు, నీ చేతిలో బాటిల్ పోతే నీకు మేలు, నీ హృదయంలో పాపం ఉంటే ఆ పాపం నువ్వు జయిస్తే నీకు నెమ్మది. ఆ పాపము నీ హృదయంలో అంత కాలం నీకు నెమ్మది ఉండదు. ఆ బాటిల్ మీద నీకు మనసున్నంత చేపు నీకు నెమ్మది ఉండదు. ఆ పాపం చేసే రోజులు నీకు నెమ్మది ఉండదు. దేవుని ఆశ్రయించు. ప్రభువా, నేను జయించలేకపోతున్నాను,
నేను జయించడానికి సహాయం చేయను. అడుగు. దేవుని ఆశ్రయిస్తే జయమిస్తాడు. జయమిచ్చిన వెంటనే దేవుని ఆశ్రయించాం గనక ఇశ్రాయేలు ప్రజలు తగ్గిపోతే యూదులు అంటున్నారు, మేము యెహోవాను ఆశ్రయించడం వలన మాకు నెమ్మది కలుగుతున్నది లేదా కలిగింది. హల్లెలూయా. మరొకసారి మాట చదువుకోండి చివరిగా. యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలిగజేస్తున్నాడు. దేశమందు మనము నిర్భంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణంలో కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చటము కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి. ఎవరండి? యూదా వారు. ఎందుకు వృద్ధి నొందారు? ఎందుకు గ్రోత్ అయ్యారు? ఎందుకు డెవలప్ అయ్యారు? దేవుని ఆశ్రయించినందున. హల్లెలూయా. వృద్ధి పొందారు. నెమ్మది పొందడమే కాకుండా వృద్ధి పొందారు. దేవుని ఆశ్రయించు. నా ప్రియ సహోదరి సోదరా, నా తండ్రి దేవుని ఆశ్రయిస్తుంటే నువ్వు ఆయన ఆశ్రయించొద్దు, ఆయన వెంబడించొద్దు అన్నాడు. నా తండ్రిని పక్కన పెట్టి ముందు దేవాది దేవుని ఆశ్రయించగా ఈ రోజు నా స్థితి ఏంటో నాకు తెలుసు. హల్లెలూయా. ఆయన ఈ స్థితిలో వృద్ధి చేశాడు, ఈ స్థితిలో నెమ్మదినిచ్చాడు, ఈ స్థితిలో ఆయన సంతోషాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ స్థితిలో ఆయన బ్రతికించే బ్రతుకును ఆయన నాకు ఇచ్చాడు. ఈరోజు వృద్ధి పొందాలనుకుంటున్నావా? ఎవరిని ఆశ్రయించాలి? మనం ఎవరిని ఆశ్రయిస్తాం తెలుసా? ఏదో ఒక అధికారాన్ని ఆశ్రయిస్తాం. ఎవరిని ఆశ్రయిస్తాం తెలుసా? మన మనసును ఆశ్రయించుకుంటాం, మన బుద్ధిని ఆశ్రయించుకుంటాం. నో, ఈ బుద్ధి జ్ఞానం దేవుడు ఒక మైండ్ లో లేదా ఒక మన యొక్క మెదడులో ఒక చిన్న నరం తప్పిస్తే నీ బుద్ధి ఏమవుతుంది, నీ జ్ఞానం ఏమవుతుంది చెప్పండి? దేనికి పనికి రాకుండా చెప్పాలి మంచంలో పడిపోతాం. జాగ్రత్త. ఎవరిని ఆశ్రయిద్దాం? యెహోవాను ఆశ్రయిద్దాం. బైబిల్ మధ్య భాగంలో ఉన్న మధ్య అధ్యాయము అలాగనే మధ్య వచనం చెప్తుంది, రాజును నమ్ముకున్నటి కంటే చెప్పాలి మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు చెప్పారు ఈ మాట? భూమిని ఆకాశము కలిగజేసిన దేవుడు, నీకు రూపాన్ని ఇచ్చిన దేవుడు, నీకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు, నేను బ్రతికించే దేవుడు, నీ జీవం ఆ చేతులు పెట్టుకున్న దేవుడు, నీకు ఆవిష్కారం ఇచ్చిన దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకో లేదా నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించు, నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు చూస్తాం, ఎన్ని మేలు చూస్తాం. నెంబర్ 1, యెహోవాను ఆశ్రయిస్తే నెంబర్ 1 బ్రతికిస్తాడు, బ్రతుకుతాం. నెంబర్ 2 సంతోషంగా బ్రతుకుతాం. నెంబర్ 3 జయము పొందుతూ బ్రతుకుతాం. నెంబర్ 4 నెమ్మది దేవుడు మనకిస్తాడు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే దేవుని ఆశ్రయిస్తే మనం వర్ధిల్లుతాం. 5వ ఆశీర్వాదం, దేవుని ఆశ్రయిస్తే మనం వర్ధిల్లుతాం. 2వ దినవృత్తాంతల గ్రంథం 26వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూస్తే ఇక్కడ ఒక రాజు దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం. ఆయన జీవితాన్ని దేవుడు ఏం చేశాడో చూద్దాం. 2వ దినవృత్తాంతల గ్రంథము 26వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. హల్లెలూయా. ఎవరితడు అని అంటే ఉజ్జియా రాజు. పైన రాయబడి ఉంటుంది, మీరు చూసినట్లయితే 26వ అధ్యాయం 1వ వాక్యం చూసినట్లయితే, అంతటా యూదా జనులందరూ 16 ఏళ్లు వాడై ఉజ్జియాని తీసుకొని అతని తండ్రి అమస్యాకు బదులుగా రాజుగా నియమించాడు. ఉజ్జియా రాజు ఏమండి? ఉజ్జియా రాజు 14 ఏళ్ల వయసులోనే రాజయ్యాడు. 14 సంవత్సరాల వయసులోనే ఏమయ్యాడు? రాజయ్యాడు. రాజైన ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడు? అయ్యా, నాకు చిన్న వయసు అయ్యా, నేను జ్ఞానం లేని వాడినయ్యా, 14 సంవత్సరాలు నాకు తెలివి లేని వాడినయ్యా, నీవు నాకు జ్ఞానం అయ్యా, నాకు తెలివి అయ్యా, లేదా నా పక్షాన్ని యుద్ధం చేయని మరొక రాజు దగ్గరికి వెళ్ళాడా? చెప్పాలి వెళ్ళాడా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్రయించాడు. ప్రభా, దేవా, చిన్న వయసు అయ్యా, 14 ఏళ్ళలో రాజునయ్యాను, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, కనుక నిన్ను ఆశ్రయిస్తున్నానని చెప్పి ఏమండి దేవుని ఆశ్రయించగా ఏం చేశాడు దేవుడు?
అతన్ని వర్తిల్లింప చేశాను. మరొకసారి ఆ మాట చదువుకుందామా? అతడు 5వ వచనం, 26వ అధ్యాయం 5వ వచనం, 2వ దినవృత్తాంత గ్రంథం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఎవరిని ఆశ్రయిస్తున్నాను? ఏ మనుషుడిని, ఏ స్నేహితుడిని, ఏ బంధువుని, ఏ మేనమామని, ఏ ఇంటిని ఆశ్రయిస్తున్నావు? ఏ అధికారిని ఆశ్రయిస్తున్నావు? నో. ఎవరిని ఆశ్రయించినా ఆయన అన్నాడు, బేతేలుని ఆశ్రయించొద్దు, గిల్గాలును ఆశ్రయించొద్దు. చెప్పాలి, బేర్షెబాను ఒకవేళ ఆశ్రయిస్తే వాటిని ఏం చేస్తాను? శూన్యపరుస్తాను. వాటిని ఏం చేస్తాను? శూన్యపరుస్తాను, ప్లస్ అగ్నితో కాల్చేస్తాను. ఈరోజు ఎవరిని ఆశ్రయించాలి మనం? ఉజ్జియా రాజు ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడు? ఆయన్ని వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. వర్ధిల్లలో ఉందా? పొలం వేసేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, లేదా ఏ ప్రయత్నానికి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ సమయంలో నీవెవరిని ఆశ్రయిస్తున్నావో, ఎందుకు బ్రతకలేకపోతున్నావు, నిన్ను పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ఎందుకు బ్రతకలేకపోతున్నావు? నువ్వు ఎందుకు బ్రతకలేకపోతున్నావు తెలుసా? యెహోవాను ఆశ్రయించలేదు కాబట్టి బ్రతకలేకపోతున్నావు. ఎందుకు నీ హృదయంలో సంతోషం లేదో తెలుసా? యెహోవాను ఆశ్రయించడం లేదు. ఎందుకు నీ హృదయంలో చెప్పాలి విజయం లేదో తెలుసా? నీ జీవితంలో విజయం లేదో తెలుసా? యెహోవాను ఆశ్రయించడం లేదు. ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదో తెలుసా? యెహోవాను ఆశ్రయించడం లేదు. ఎందుకు ఇంకా నువ్వు వర్ధిల్లలేదో తెలుసా? యెహోవాను ఆశ్రయించడం లేదు. ఎవరిని ఆశ్రయిస్తున్నా? మనుషుల్ని, అధికారుల్ని, లోకాన్ని ఆశ్రయిస్తున్నా కనుక వర్ధిల్లలేకపోయావు. కానీ ఉజ్జియా రాజు 14 సంవత్సరాల్లోనే ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. నీ 14 వయసులోనే మారు మనసు పొందు. ఈ యవ్వన కాలంలోనే మారు మనసు పొందు. బాప్తిసం తీసుకో. యేసు రక్తంలో కడగబడు. దేవుణ్ణి ఆశ్రయించు. నీ చదువులో నేను వర్ధిల్లింప చేస్తాడు. నీ వ్యాపారంలో వర్ధిల్లింప చేస్తాడు. నీ జీవితంలో వర్ధిల్లింప చేస్తాడు. ఆయన మాత్రం ఆశ్రయించు. అర్థమంతరం కాదు, మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన ఆశ్రయించిన తర్వాత నీ జీవితం ఇతరులకు వెలుగుగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. తిరిగి ఆ పరలోక రాజ్యాన్ని ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? 14 సంవత్సరాలనే ఎవరిని ఆశ్రయించాడండి? ఈరోజు 14 సంవత్సరాల్లో యవనస్తులు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? సెల్ ఫోన్ ఆశ్రయిస్తున్నారు, లోకాన్ని ఆశ్రయిస్తున్నారు, లోక ఆశలను ఆశ్రయిస్తున్నారు, పరాయి స్త్రీని ఆశ్రయిస్తున్నారు, పరాయి అమ్మాయిని ఆశ్రయిస్తున్నారు, పరాయి అబ్బాయిని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు బ్రతకడం కాదు, వాళ్ళు సంతోషించడం కాదు, వాళ్ళ జీవితం ముగించబడుతుంది. అలాంటి వారుగా మన పిల్లలు ఉండకూడదు. మన పిల్లల్ని ఈ రోజు నుంచే, ఈ వయసులో నుంచే, 14 ఏళ్ళ నుంచే మన దేవుడిని ఆశ్రయించే స్థితికి వారిని మనం తీసుకురావాలి. అప్పుడు వారి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఉజ్జియా రాజు 14 సంవత్సరాల వయసులో దేవుడిని ఆశ్రయించగా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని వర్ధిల్లింప చేశాడు. హల్లెలూయా. నీ బిడ్డలు వర్ధిల్లలో ఉందా? నువ్వు వర్ధిల్లలో ఉందా? నీవు నీ పిల్లలందరూ కలిసి ఆయన ఆశ్రయించండి, ఆయన హత్తుకోండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన కొరకు బ్రతకండి. మన జీవితాలను ధన్యకరంగా వర్ధిల్లింప చేస్తాడు. అంటే కృప దేవుడు దయచేయండి కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు చూసేప్పటికీ 5 ఆశీర్వాదాలు మనం చూసాం. ఇకపోతే 6వదిగా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 34వ అధ్యాయం 10వ వాక్యాలు మనం చదువుకుందాం. సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొద్దిగా చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉండనేమో కానీ, సింహం పిల్లలు అడవిలో లేమైనా కలిగి ఉంటాయా? వాడు కొద్ది ఉండదు. ఒకవేళ కొద్ది ఉండినా కానీ, లేమి కలిగినా కానీ, వాటికి ఆకలి తిరగపోయినా కానీ, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇచ్చినవా?
సోదరు ఎంచున్నావా? ఇంకా నీ ఇంట్లో ఏదో కొదువై ఉంది, కొరత ఉంది, అందన బ్రతుకు, చాలని బ్రతుకు ఎందుకు అని అంటే అన్ని విషయాల్లో మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఆశ్రయించలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం? ఆశ్రయించలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? కొంచెం దేవుని ఆశ్రయిస్తాము, మిగతా విషయాల్లో మనసును ఆశ్రయిస్తాం. కొంతవరకు దేవుని ఆశ్రయిస్తాం, మిగతా విషయాల్లో రాజును ఆశ్రయిస్తూ ఉంటాం. ఏమంటే కొంతవరకు మాత్రమే దేవుని ఆశ్రయిస్తాం, మిగతా విషయాల్లో మన బంధువులను ఆశ్రయిస్తూ ఉంటాం, మన స్నేహితులను ఆశ్రయిస్తూ ఉంటాం. అందుకే లేమితో బ్రతుకుతున్నాం, కొరతతో బ్రతుకుతున్నాం. మన తండ్రి అంటాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన ఆశ్రయించినప్పుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ, చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు? ఆయన ఆశ్రయించాలి, ఆయన ఆశ్రయించాలి. అందుకని అన్నాడు కీర్తనకర్త, ఏమన్నాడు తెలుసా? కీర్తన 34:10లో సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉండినేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకనంటే తెలుసా? ఆయన ప్రతి వరాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి మేలును ఆయన ఇవ్వగలడు, ప్రతి అవసరతను తీర్చగలడు. హల్లెలూయా. ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం చూసినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి నా సహోదరి సోదరులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మోసపోవద్దు మీరు. నా ప్రియ సహోదరులు, మోసపోవద్దు. మనుషులని మోసపోవద్దు. ఎన్నిసార్లు మనుషులను మోసపోయావు? ఎన్నిసార్లు రాజులని మోసపోయావు? ఎన్నిసార్లు నీ బంధువుల స్నేహితులను మోసపోయావు అని దేవుడు అంటాడు. నా ప్రియ సహోదరులారా, 18వ వచనం చూస్తే ఆ 16వ వచనం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రతి ఈవి, ప్రతి అవసరత, ప్రతి అక్కర తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది తీరడానికి. హల్లెలూయా. ఆశీర్వాదం ఇవ్వడానికి, మేలుతో నింపడానికి, దీవించడానికి, కొదువు లేకుండా చేయడానికి, ఏ మేలు కొదువు లేకుండా బ్రతకడానికి. హల్లెలూయా. చెప్పాలి. ఇప్పుడు యెహోవాను ఆశ్రయిస్తే మేలు అన్నాడు ఆయన. ఏంటి ఆ మేలు? 6వ మేలు, ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఏ మేలు కొదువై ఉండదు. అన్నిటిలో మేలు పొందుతాం, అన్నిటిలో మేలు పొందుతాం, అన్నిటిలో మేలు పొందుతాం. ఇంకా కొరతతో, ఇంకా అరాకొరగా బ్రతుకుతున్నామంటే దాని అర్థం ఏంటో చెప్పండి? దేవుని పరిపూర్ణంగా ఆశ్రయించలేదు. ఏదో కొంత మట్టుకు ఆశ్రయిస్తున్నాం, కొంత మట్టుకు మాత్రం ఆశ్రయిస్తున్నాం. మిగతా భాగాన్ని ఎవరినో ఆశ్రయిస్తున్నాం, ఏ అధికారినో ఆశ్రయిస్తున్నాం, ఏ మనుషులను ఆశ్రయిస్తున్నాం. అందుకే అరాకొరగా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఏమన్నాడైనా? క్రీస్తు యేసు మహిమలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చును. ప్రతి అవసరం తీర్చబడి ఏ మేలు కొదువు లేకుండా బ్రతకాలంటే ఎవరిని ఆశ్రయించాలి? మీ చదువులో అపారమైన జ్ఞానం, మ్యాథ్స్ లో, సైన్స్ లో, లేదా తెలుగులో, ఇంగ్లీష్ లో, లేదా నీకు ఏదైతే సబ్జెక్టు నీకు ఆటంకంగా ఉందో, లేదా అభ్యంతరంగా ఉందో, లేదా తెలివి తక్కువతనం ఉందో, అందులో కొదువు లేకుండా ఆయన మేలు చేస్తాడు. ప్రభా, ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఈ వర్క్ నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఈ కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో లేదా నడిపించుకోవాలో కట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు ప్రభాని ఏం చేయాలి? మనం ఆయన ఆశ్రయిస్తే తగిన మేలు ఆయనే, తగిన జ్ఞానం ఆయనే, తగిన కృప ఆయనే చూపించి ఏ మేలు కొదువు లేకుండా ఆయన మనకి సహాయమో
చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు చూసామండి? 6 ఆశీర్వాదాలు. ఇకపోతే చివరి ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనకందరికీ తెలిసింది. ఈ విధంగా మన దేవుని ఆశ్రయించినప్పుడు పరలోక ఆశీర్వాదం కూడా మనము పొందుతాం. పరలోక మేలు పొందుతాం. యుగయుగములు జీవించే జీవితం, నిత్య ఆనంద రాజ్యం, ఆకలి దాహము దప్పిక ఏడుపు మరణము లేని రాజ్యం మనం పొందుతాం. అంటే కృప పరిశుద్ధాత్ముడు మనకి సహాయమో చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చెప్పుకుందాం. ఎవరు నమ్మొద్దన్నాడు? రాజులు నమ్ముకున్నది కంటే, మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏంటా మేలు? 6 రకాల మేలు చూసాం. తిరిగి పరలోక మేలు కూడా చూసాం. ఏంటంటే మరొకసారి చెప్పుకుందాం. యెహోవాను ఆశ్రయిస్తే ఆయన మనం బ్రతికిస్తాడు, శారీరకంగా బ్రతికిస్తాడు, పోషిస్తూ బ్రతికిస్తాడు, ఈ లోకంలో భద్రతనిచ్చి బ్రతికిస్తాడు. నెంబర్ 2 సంతోషం తెలుపుతాడు. నెంబర్ 3 జయము పొందే రీతిగా ఆయన కృప చూపుతాడు. నెంబర్ 4 నెమ్మది కలిగజేస్తాడు. నెంబర్ 5 వర్ధలింప చేస్తాడు. నెంబర్ 6 ఏ మేలు కొదువు లేకుండా చేస్తాడు. తిరిగి ఆ పరలోక ఆశీర్వాదాన్ని ఆశ్రయిస్తే మనకు కలిగిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి బలపరిచి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూద్దాం. కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజముగా ప్రభువా, ఈ కడవరి దినాలలో దుష్టుడు ఓర్వలేని వాడు, మనుషుల మీద నమ్మకం ఉంచే రీతిగా, మనుషులను ఆశ్రయించే రీతిగా మా పరిస్థితులు బట్టి వాడు మాకు ప్రేరేపణ ఇచ్చిన ఆయన. రాజులు నమ్మే రీతిగా వాడు ప్రేరేపణ ఇచ్చిన ఆయన. ఆ మనుషులు అధికారులు మట్టి వంటి వారు, మట్టి పాలవుతారని చెప్తున్నాను. అట్టి వారిని ఆశ్రయించొద్దని చెప్తున్నాను. ఇదిగో నీకు రూపాన్నిచ్చి, ఆవిష్కారాన్నిచ్చి, నీ జీవాన్ని దాచిపెట్టి, నీ కొరకు పరలోకాన్ని దాచిపెట్టి సిద్ధపరుస్తున్న నన్ను ఆశ్రయించని ఈరోజు మా అందరితో మాట్లాడాము. యెహోవా దేవానికి స్తోత్రాలయ్యా. మేమందరి మా జీవితం అంత వరకు, మా కష్టకాలంలో కానీ, మా అవసరతల్లో కానీ, మా నిజ జీవితంలో కానీ, జ్ఞానం కోసం కానీ, ఆర్థికంగా కానీ, అవసరతల కోసం కానీ, లేదా జాబ్ కోసం కానీ, లేదా ప్రమోషన్ కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, ఆశీర్వాదం కోసం కానీ, సమస్త విషయాల్లో నిన్ను ఆశ్రయించండి. మా జీవితాల్లో ఈ 7 రకాల ఆశీర్వాదాలు మేమందరం పొందుకునే భాగ్యం మాకు దయచూపమని సమస్త మహిమ ఘనత మీకు చెల్లించుకుంటూ, వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా ఆ రీతిగా నేను ఆశ్రయించేవారుగా మార్చి, ఈ భూ సంబంధంగా ఈ 6 ఆశీర్వాదాలు పొందుకొని, పర సంబంధంగా 7వ ఆశీర్వాదం పొందుకొని నీ కృపలో దీవించబడడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.